హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు చందు. ఆల్రెడీ నా ఫస్ట్ వీడియో చూసిండుంటే ఇది నా సెకండ్ వీడియో అండి. ఇది నేను నా గురించి చెప్పడానికి చేస్తున్న వీడియో యాక్చువల్గా. కొంచెం వాయిస్ అటు ఇటు ఉన్నాయి ఏమనుకోకండి. నాకు అసలు ఇది యూట్యూబ్ ఛానల్ చేయటమే ఫస్ట్ టైం. సో నాకు ఎలా మాట్లాడాలి అన్నది కూడా నాకు కరెక్ట్గా రాదు. యాక్చువల్గా నా దగ్గర మైక్ కానీ సెల్ఫీ స్టాండ్ కానీ లైట్స్ కానీ ఏమీ లేదు. ఇదంతా నేను జస్ట్ నా మొబైల్ యూస్ చేసే చేస్తున్నాను. నాకు అసలు ఆ వీడియో ఎడిటింగ్ కానీ అప్లోడ్ కానీ ఏమీ రాదు. నేను నేర్చుకుని చేయాలనుకుంటున్నాను. ఒక వీడియోని ఎలా తీయాలి, ఎలా ఎడిట్ చేయాలి, ఎలా వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఇవన్నీ చూసి నేర్చుకుని నేను వీడియోస్ అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. ఇంకా నేను జనరల్గా ఏదైనా ప్రోడక్ట్ కొనాలి అనుకున్నాను అనుకోండి ఇంట్లోకి, నేను యూట్యూబ్లో ఒక 10 to 20 రివ్యూస్ అయినా చూసి తీసుకుంటాను. అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. సో నేనే ఒక్క ప్రోడక్ట్ కొనడానికి ఇన్ని రివ్యూస్ చూసినప్పుడు ఇంకెంతమంది ఎన్ని ప్రోడక్ట్స్ కొనడానికి ఎంతమంది రివ్యూస్ చూసుంటారు అని నాకు ఐడియా వచ్చింది. సో మనం కూడా ఎందుకు రివ్యూస్ చేయకూడదు, ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాం కదా, చేస్తే బాగుంటుంది కదా అని నాకు ఐడియా వచ్చింది. నాకు ఒక విషయం ఏం తెలిసిందంటే యూట్యూబ్ వీడియోస్ చూసినప్పుడు చాలా రివ్యూస్ కరెక్ట్గా లేవండి. ఎందుకంటే నేను ఆ రివ్యూస్ చూసి తెప్పించిన ప్రోడక్ట్స్ కొన్ని బాలేదు, చాలా అని చెప్పలేము కానీ కొన్ని బాలేదు. ఎందుకంటే కొన్ని రివ్యూస్ జెన్యూన్గా ఉండవేమో అనిపించింది. బట్ నేనేం చేస్తానంటే నేను నాకు కోసం ఇంట్లోకి తెప్పించుకున్న ప్రోడక్ట్స్వే రివ్యూ ఇస్తాను. అంతేగాని జస్ట్ కొలాబరేషన్ అని ప్రోడక్ట్స్ అన్నీ తెప్పించేసి రివ్యూ ఇచ్చేసి రిటర్న్ ఇవ్వటం అలా ఏం లేదు. నేను ఇంట్లో యూస్ చేసుకోవటానికి ఏం కొనుక్కున్నానో అవి ఎలా ఉన్నాయో జెన్యూన్గా 100% నేను రివ్యూ చేస్తాను అంతే. యాక్చువల్గా నేను వీడియోస్ చూస్తున్నాను, చాలామంది వీడియోస్ చేసేటప్పుడు చాలా కష్టపడతారు. నేను కూడా అంత ఈజీ అనుకోవడం లేదు. వీడియోస్ చేయటము, ఎడిట్ చేయటం, అప్లోడ్ చేయటం నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. నేను నేర్చుకుని నేను చేస్తాను. ఎలాగో ఖాళీగానే ఉన్నాను, ఏదో ఒకటి చేస్తే నాకు కూడా కొంచెం రిఫ్రెష్గా ఉంటుంది కదా అని చేస్తాను. కాకపోతే నేను ఇచ్చే రివ్యూస్ అన్నీ 100% జెన్యూన్ రివ్యూస్. నేను ఎక్కడ కొన్నాను, ఎంత కొన్నాను, క్వాలిటీ ఎలా ఉంది, అదే మాత్రమే నేను చెప్తాను అంతే. ఆ రివ్యూ చూసి మీకు నచ్చి కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు, లేకపోతే లేదు అంతే. తప్ప ఇది చాలా బాగుంది, నేను 100% గ్యారంటీ ఇస్తాను, మీరు కొనుక్కోండి అని నేను చెప్పలేను. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ నాకు నచ్చచ్చు, మీకు నచ్చుద్దో లేదో నాకు తెలియదు. నేనైతే నా 100% నేను కరెక్ట్గా రివ్యూ ఇవ్వడానికే చూస్తాను. ఆ రివ్యూస్ చూసి మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే లేదు అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఇదే నేను చెప్పాలనుకున్నది. సారీ, నేను ముందే చెప్పాను, నాకైతే మైక్ కానీ కెమెరా కానీ ఇంకా లైట్స్ కానీ ఏమీ లేవు. నేను జస్ట్ నా మొబైల్లోనే రికార్డ్ చేసి నా మొబైల్లోనే నేను మొన్న 2 days నుంచి ఇన్షాట్ నేర్చుకుంటున్నాను. సో దాని ద్వారానే నేను రికార్డ్ చేసి ఈ వీడియో పెడుతున్నాను అంతే. ఇంకేమైనా మిస్టేక్స్ ఉంటే మీరేమీ అనుకోకండి, సారీ. నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను అన్నీ నేర్చుకుని వీడియోస్ అప్లోడ్ చేయడానికి. మీకు నచ్చితేనే సపోర్ట్ చేయండి, లేకపోతే లేదు. నేను ఏ రోజైతే మంచిగా వీడియో చేశాను అని మీకు అనిపిస్తుందో ఆ రోజే నా వీడియోస్కి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా తప్పులు ఉన్నాయి నాకు తెలుసు, బట్ నాకు ఇంతకన్నా ఎక్కువ చెప్పడం రావట్లేదు. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఫేస్ చూపించి వీడియోస్ అయితే చేయలేనండి. నేను చాలా ఇంట్రోవర్ట్ టైపు, మీకు అర్థమయ్యే ఉంటుంది. సో అందుకని అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.